హాయ్. తుంగభద్ర వారాహి ప్రొడక్షన్స్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆదిత్ ఇంకా డింపుల్ హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేస్తున్నారు. సత్యరాజ్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్నారు. మరి త్వరలో మన ముందుకి రాబోతున్న తుంగభద్ర సినిమా గురించి హీరో ఆదిత్, హీరోయిన్ డింపుల్ చెప్పే విశేషాలేంటి ఇప్పుడు చూద్దాం. హాయ్ ఆదిత్. హాయ్ డింపుల్. సో తుంగభద్ర ఎలా జరుగుతోంది? చాలా బాగా జరుగుతుంది. తుంగభద్ర అనే టైటిల్ వింటేనే చాలా ఇంటెన్స్ ఫిల్మ్, అంటే ట్రైలర్ చూస్తే కూడా మాకు అనిపిస్తోంది. సో అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ మొత్తం చెప్పమను. అసలు బేసిక్ థీమ్ ఏంటి కథది? థీమ్ అంటే ఇట్స్ లవ్ స్టోరీ, కానీ ఈ సినిమా డిఫరెంట్ సినిమా అని మాత్రం అసలు చెప్పం. లైక్ ఇట్స్ నైస్ ఫిల్మ్, కానీ సినారియో, సెట్టింగ్, లొకేషన్స్ అన్నీ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో తెలుగులో ఒక విలేజ్ బేస్డ్ లవ్ స్టోరీ కానీ జైమ్ లాంటి సినిమా వచ్చి నాకు తెలుసు 10-15 టైం అయింది. సో ఆ ఫ్లేవర్లో ఉన్న ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అదే మేము ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఫుల్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక పెద్ద, అంటే సత్యరాజ్ గారు ఒక పెద్ద దిక్కులాగా చాలా గెడ్డాలు వేసుకొని, అంటే ఊర్లో బేసిక్ గా ఒక గ్యాంగ్స్ అవి ఉంటాయి కదా, అలాగా తనేమో చాలా హోమ్లీగా అలాగా ఇలాగా. సో అసలు ఈ కథ విన్నప్పుడు అంటే మీకు ఎలా అనిపించింది? మీ క్యారెక్టరైజేషన్ కానీ, లేకపోతే అంటే ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుంది, ఎస్ ఇది చేస్తే నాకు హెల్ప్ అవుతుంది? నాకు ఆదిత్ అంటే చాక్లెట్ బాయ్ అని చాలా మంది ముద్ర పెట్టేశారు. సో నేను తమిళ్లో సినిమాలు అవి చేస్తున్నాను. ఇంకా కథ తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఫిల్మ్. అండ్ ఈ మధ్యకాలంలో మంచి స్క్రిప్ట్ కన్నా మంచి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్, రిలీజ్ చేయగలిగే ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్. సో రెండు వచ్చిన సినిమాల కన్నా నచ్చిన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. సో అప్పుడు ఈ కథ విన్నాను అండ్ నాకు నచ్చింది. దాని ముందు కూడా కొన్ని లవ్ స్టోరీస్ అవి విన్నాను, కానీ ఇట్ వాజ్ నాట్ దాట్ ఇంట్రెస్టింగ్. అండ్ నాకు ఇది చాలా నచ్చింది అనమాట. ఒక కొత్తగా ఆల్మోస్ట్ రీఇంట్రడ్యూస్ లాగా ఉంటుంది మనకి తెలుగులో అని చెప్పి టుక్ అప్ దిస్ ఫిల్మ్. సో డింపుల్, మీకు ఎలా అవకాశం వచ్చింది? How did you get into this film? This is my third movie in Telugu. First was Romance, so I was completely in different attire in that movie, and now you can see me my traditional look. So first time I'm doing like this character. Okay. And really happy. Real life character play చేస్తున్నారు. Really happy to work with Varahi. Obviously, like he said, banner is also really important. Yeah. And yes, basically I'm from theatre, so I always wanted to do performance kind of role, so that's why. How this movie, this cinema వచ్చింది చెప్పండి. Just because of Adith recommendation. Thanks to Adith. Yeah, because మేము హీరోయిన్ ఎత్తుకుతున్నాం. డైరెక్టర్ చెప్పారు చూడవా ఎవరైనా బాగా హోమ్లీగా, సరే మన సౌత్ ఇండియన్ అమ్మాయిలా మరీ బొంబాయి నుంచి వచ్చే మోడల్ టైప్ కాకుండా మన ఊరు పిల్ల ఉండే పిల్ల ఎవరన్నా ఉంటుందంటే, నేను అప్పుడు రొమాన్స్ ఇంకా నేను మహేష్ చూశాను. రొమాన్స్ ఇంకా ఒక యాక్టర్ మా ఇద్దరు సినిమాలో యాక్ట్ చేస్తున్న ఒక ఆర్టిస్ట్ ఉంటే తను నాకు ఫొటోస్ అవి పంపించారు. అది నేను ఫార్వర్డ్ చేయడం అయింది. ఆయనకు నచ్చితే ఇంకా ఆయన తీసుకున్నారు, ప్రొడ్యూసర్కి నచ్చారు. నేను జస్ట్ ఇలా ఒక అమ్మాయి ఉందని చెప్పాను అంతే. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళినా నా వల్లే సినిమా వచ్చిందన్న విషయం చెప్పాలని రూల్ రాసి పెట్టేసుకున్నాను. ఓకే, సో మీరు అన్నట్టుగా ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అంటే ప్రెసెంట్ డేస్లో. ఎందుకంటే ఈ సినిమా చేస్తున్నాం కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని కన్ఫ్యూజన్లో ఆర్టిస్టులు ఉంటున్నారు. అండ్ ఇప్పుడు వారాహి అంటే ఇట్స్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అని చెప్పుకోవచ్చు ప్రొడక్షన్. ఇట్స్ యాక్చువల్లీ టాక్ ఆఫ్ ద కంట్రీ రైట్ నౌ. బాలీవుడ్కి వెళ్ళినా కాలీవుడ్కి వెళ్ళినా వారాహి అని అసలు సంవత్సరం 3-4 సినిమాలు తీసేస్తున్నారంట, మంచి సినిమాలు తీస్తున్నారంట అని అందరికీ తెలిసింది. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ బ్యానర్లో చేస్తున్నట్టే సేఫ్ అండ్ సెక్యూర్డ్ మనం అంటే ఓర్పుగా వెయిట్ చేశాను అనమాట. వచ్చిన ప్రతి సినిమా చేయకూడదు, ఎందుకంటే 4 సినిమాలు చేసాం, ₹1 సంపాదించాం, వెళ్ళిపోవాలన్నది నాకు ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ లేదు. మీరు నా ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నారు కదా. సో నాకు తక్కువ సినిమాలు చేసినా కొంచెం మంచి సినిమాలు చేయాలి, ఎక్కువ రోజులు ఉండాలన్నది ఉండింది. సో నాకు ఓర్పు కరెక్ట్ అయిన ఫలితం వచ్చింది అనిపిస్తుంది. మరి ఇంకా సినిమా కంపల్సరీగా ఆడుతుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అసలు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయితే వదిలే, ప్రేమే అయితే వాడిని చంపే. పొలిటికల్ లీడర్ అన్న తర్వాత బతికొండంగా ఫ్లెక్సీలు, చచ్చిన తర్వాత విగ్రహాలు, వీధి కూడా పెట్టించుకోవాలయ్యా, అది ఫార్మాలిటీ. ఎవడికి పుట్టామో తెలియకపోవడం ఎంత నరకమో
ఎవడి చిత్తుకి నిప్పంటించామో తెలియకపోవడం అంతకన్నా నరకం రా. దేవుడెవడు దానవుడు ఎవడు మానవత వదిలి మృగమవ్వగా కత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకుమని ఒడుకుతున్నది ప్రాణదీపమే. సో తుంగభద్ర అంటే టైటిల్ చూస్తే మాకు ఆ తుంగ అనేది ఒక 2 letters లో కనిపిస్తుంది, భద్ర అనేది రెడ్. మీరే ఫస్ట్ అది అడిగారు. అంటే దాన్ని ఏమైనా డిస్క్రైబ్ చేయగలరా? అదే యాక్చువల్లీ తుంగభద్ర అని టైటిల్ పెట్టినప్పుడు నేను డైరెక్టర్ గారిని అడిగాను అనమాట, ఏంటి సార్ వృత్తి నది మీద పెట్టామా ఏంటంటే తను చెప్పారు కాదు, తుంగభద్ర అని 2 నదులు ప్రవహించి తుంగభద్ర అని ఒక పెద్ద ఇది వస్తుంది. సినిమాలో కూడా ఒక 2 గ్రూప్స్ కలవడం, ఇట్స్ అబౌట్ ఈ విషయం కొంచెం మెటఫారికల్గా ఉంటుంది కాబట్టి అది బాగా సెట్ అయింది అనమాట. అండ్ ఆల్సో ద బాయ్ అండ్ గర్ల్ తుంగభద్ర, సో దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఓ అయితే నేనేనా ఫస్ట్ అది కనుక్కుంది. మీరే ఫస్ట్. నేను యాక్చువల్గా భద్ర అనగానే అది హీరో పేరేమో అని ఫిక్స్ అయిపోయాను. హీరో పేరు సీను, తన పేరు గౌరీ. ఓ అయితే క్యారెక్టర్స్ ఏం రిలేటెడ్ కాకపోతే ఆ టైటిల్లో తెలుస్తుంది అనమాట. అంటే ఒకటేమో గ్రీన్ సంథింగ్, దీంట్లో ఒకటి అంటే ప్రశాంతత అండ్ ఇక్కడేమో వయలెన్స్. ఎగ్జాక్ట్లీ, అంటే 2 కాయిన్ కి 2 సైడ్లు ఆపోజిట్ గా ఉంటాయి కానీ దగ్గరే ఉంటాయి కదా. సో అలాగే వైలెన్స్ ఇంకా ప్లెజెంట్నెస్ దగ్గరే ఉంటాయి కానీ క్వైట్ ఆపోజిట్. అవును. అండ్ అరుణ్ ఇందులో ఫుల్ చూస్తేనే తెలిసిపోతుంది పల్లెటూరు గెటప్, అక్కడ ఆ పొలాల్లో పరిగెట్టడం, ఆ చెరువుల్లో సంథింగ్ అన్ని ఇలాంటివి. సో మీకు ఐ థింక్ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమో కదా. సో ఎలా అనిపించింది? అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే. అవును యాక్చువల్లీ నేను అనుకున్న దానికన్నా కష్టంగానే ఉండింది. ఫస్ట్ మధ్యకాలంలో తెలుగులో మనం చాలా సినిమాలు పొల్లాచిలో వెళ్ళి షూట్ చేస్తున్నారు, ఎందుకంటే షూటింగ్ ఈజీ, పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఇక్కడ చేస్తే క్రౌడ్ బాగా మాబింగ్ అది ఉండదు అని చెప్పి చేస్తున్నారు. ఇంకా మేము కొత్త హీరోలో పెద్ద ఫ్యాన్ బాయ్స్ అది లేకపోవడం వల్ల గుంటూరు అండ్ అరౌండ్ చేసాం అనమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో షూట్ చేసాం. సో మన లొకేల్ మన జోగ్రఫీ బాగా వచ్చింది. మన పల్లెటూరులో ఇల్లులు ఎలా ఉంటాయి, సో అవి బాగా క్యాప్చర్ అవ్వాలని అక్కడ చేసాము. అండ్ చెప్పాలంటే ఇంకో 3 months అక్కడ పొలంలో పనిచేసేవాడు లాగానే నా చేతులు కాళ్ళు మట్టి, పాపం గెటప్ కూడా అలాగే అయిపోయింది. రోజు ఆఖరికి చెప్పుల దగ్గర నుంచి రోజు రూమ్కి వచ్చి స్నానం చేస్తే అలా kg మట్టి వస్తుంది అనమాట. అనుకునేవాడిని పాపం రైతు చాలా కలర్ కూడా చాలా తగ్గిపోయారు. ఆయన తగ్గించారు. ఆయన అన్నారు రోడ్ మీద పొలాలు తిరిగేటాడు అంత కలర్ 4 రోజులు ఎండలో ఇలా పెట్టిరా డి విటమిన్ తీసుకున్నారా బాగా? ఎలా అనిపించింది గౌరీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు? I'm playing a very traditional girl and she's very what you can say polite and she's a very bubbly character. I mean చెప్పకుండా not a bubbly character. Gauri is very మంచి అమ్మాయి అండి. సో ఆన్ స్క్రీన్ గౌరీకి ఆఫ్ స్క్రీన్ గౌరీకి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? Dimple also మంచి పెద్ద తేడా లేదా? పెద్ద తేడా లేదు. Dimple also is a very but Gauri is a little more lively. Okay. Dimple is a little more dull. Oh come on. ఓకే. సో ఇప్పుడు అవుట్డోర్ లో షూటింగ్ అంటే చాలా కష్టమే. సో అక్కడ మీరు చేసేటప్పుడు అంటే ఏదైనా మీకు బాగా గుర్తుండిపోయిన ఎనీ ఇన్సిడెంట్? రోజు అడ్వెంచరేనండి. అంటే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం అంటే ఏదో సెట్ కు ఎక్కడో చోట వెళ్తాం, అక్కడ రోజు ఎక్కడో పాము లేకపోతే ఎక్కడో కింద పడ్డం, ఇక్కడ తగలడం అక్కడ తగలడం తను. అండ్ బస్సులో చాలా షూట్ చేసాం, బస్సులో సీక్వెన్సెస్ చాలా షూట్ చేసాం. బస్సులో ఆవిడ బాగానే కూర్చున్నారు, నాకు హ్యాంగింగ్ చాలా ఎక్కువ ఉండింది అనమాట, చేతులు అవి పులిసిపోయేవి. రోడ్స్ కూడా అంత బాగుండవు కదా. అవును బట్ చాలా ఎంజాయ్ చేసిందంటే కృష్ణ అనేది ఒడ్డు మీద షూట్ చేసాం. ఇంకా పొలాల్లో అసలు పొద్దున్నే ఎలా అంటే అసలు మంచి దిగే టైంకి ఇంకెళ్తే అసలు బాగుంది, ఏదో వెకేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకా వర్క్ స్టార్ట్ అవుతే ఇంకా అంతే. సిన్ని సిన్ని సీలక సితారాల సీలక ఎగిరేనా ఏ చోటికో బిడియమే పడక కలల దారేన కదిలేనా ఏ గుటికో పోరాడా పడుచు పోరాడా పోయి దాని పరుగందుకు నీడలా తరిమి నీటుగా మనసులో గుట్టు పసిగట్టుకో ఇలా సో శ్రీనివాస్ గారు అంటే ఆయన డైరెక్షన్ ఎలా ఉంది? గోగినేని శ్రీనివాస్ గారు చాలా మొండతనండి. ఇది అంటే నేను ఆల్మోస్ట్ దిస్ మై నీ లాంగ్వేజెస్ కలిపి 6th film అది చేస్తున్నాను. అంత మొండిగా డైరెక్టర్ని చూడలేదు నేను జనరల్గా కలవడం కూడా. అంటే ఒక చిన్న
సత్యరాజ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, యాక్టింగ్ని ఎంజాయ్ చేసే టేస్ట్ ఉన్న వాళ్ళకి మంచి యాక్టింగ్ రప్పించగలరు అని. నిజమే. ఆయనకి మంచి టేస్ట్ ఉందన్నమాట. Okay. ఒక కన్ను రెప్ప కూడా అది ఉందా? కాదు, దాని నుంచి ఈ మీనింగ్ వస్తుంది, అది వద్దు, రెప్ప ముయ్యొద్దు, మీరు అక్కడ ఓపెన్గానే పెట్టండి, ఈ లెఫ్ట్ హ్యాండ్తో చెప్పొద్దు. అండ్ సినిమా మొత్తం అందరూ ఒక చోట స్లాంగ్ మెయింటైన్ చేస్తారు. ఓకే. ఓ ప్రాంతంలో జరుగుతుందంటే ఆ ప్రాంతంలో అలా మాట్లాడతారు కదా తెలుగు. అది మేము ఒకంత వరకు మెయింటైన్ చేసాం అనమాట. అది కూడా తను ఇన్సిస్ట్ చేస్తూనే ఉంటాడు. జనరల్గా ఆర్టిస్ట్లో మేము ఉన్న అవుట్డోర్ ఉన్న 3.5 months కూడా ఆ స్లాంగ్ అందరికి అలవాటు అయిపోయింది అనమాట. జనరల్గా మా ఏందే బాబు ఎక్కవచ్చు అట్లాంటి స్లాంగే వచ్చేది. సో శ్రీనివాస్ ఇస్ చాలా ముండతడు. సో మీదేంటి పర్సెప్షన్ అంటే ఆయన గురించి? Basically, he's a really good actor, Srinivasa. Oh. And like he said, he's a perfectionist. He won't leave us till ఆయనకి కావాల్సింది వచ్చేదాకా. Exactly. Very intense director, right? I mean, he has that test. యూజువలీ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు షార్ట్ మధ్యలో ఏదో మాట్లాడడం, ఈయన అసలు అలా ఉంటారు. ఇంకా ఆ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మర్చిపోతారు చుట్టూ ఎవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ తీసి కొట్టేటట్టు సీన్ ఉండింది అనమాట. సో నేను కొట్టాను, ఫోర్స్ సరిపోయింది, నేను ఒకసారి చేసి చూపిస్తాను అన్నారు. నేను కొంచెం దూరంగానే నించున్నాను, ఆయన ఇంకా చైర్ తీసి నా మొహం మీద కొట్టి. సో ఆయన మర్చిపోతారు ఎక్కడున్నారు అన్నది. హీస్ టోటలీ ఇంటూ ఇట్. ఆ సీను, ఆ ఫీల్ దాని మీద ఉంటారు ఆయన. ఒక ఫీల్ తో రాసాం కదా, ఆ ఫీల్ రావాలి దాని మీద. సో ఇలాంటివన్నీ చేసేటప్పుడు అంటే ఒక్కొక్కసారి మనం సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాం అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏ టైంలో ఏం చేస్తారు అనేది కొద్దిగా కలిసే గుణమే మనలో లేదా, మరణిస్తేనే మనిషవుతాడా. బావా, నా అనుభవంతో చెప్తున్నాను, మన జాతకాల కాకి చొక్కలకి కాలేజ్ అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో సత్యరాజ్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. సో ఆయనతో యాక్ట్ చేయడం ఎలా ఉంది? సత్యరాజ్ గారు యాక్చువల్లీ ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడం కన్నా లైఫ్ బాగా నేర్చుకున్నామండి. అసలు మనిషి దేనికి టెన్షన్ అవ్వరు. హీస్ అబౌట్, ఆయనకు ఒక 60 ఉంటుంది, రోజు ఇంకా ఫిట్గా ఉంటారు. అసలు ఈరోజు లేట్ అయిందంటే ఓకే, నో క్యారవాన్, ఓకే సార్ క్యారవాన్ ఒక 10 minutes, నో పవర్, ఓకే సార్ షార్ట్ హాఫ్ అన్ అవర్ వెయిటింగ్, ఓకే. ఒక్క రోజు కూడా దేనికి ఆయన అంటే, ఇప్పుడు మనం టెన్షన్ అయ్యి మనకి ఏమొస్తుంది? ఏం వచ్చేదేం లేదు, అబ్బో అసలు ఆయన మూడ్ని పాడు చేయాలని ప్లాన్ వేసుకుని 10 రోజులు వర్క్ చేసినా పాడు చేయలేము అనమాట. ఆయన అంటారు, మన లైఫ్ మన హెడ్లో ఉంటుంది కదా, 10% బయట జరుగుతుంది, 90% హెడ్లో కదా, మనం అది మేనేజ్ చేసుకోవచ్చులే, 10% మనం మేనేజ్ చేయలేము అంటారు. సో అందుకని నుంచి లైఫ్ చాలా ఎక్కువ నేర్చుకున్నాం. అండ్ యాక్టింగ్ వైజ్ పేషెన్స్ అండి. యూజువలీ సీనియర్ యాక్టర్స్తో చేసేటప్పుడు 2-3 shots కన్నా ఎక్కువ వెళ్ళలేము, తొందర పంపించేయాలి, నైట్ ఎక్కువసేపు చేయలేము. ఈయన అది కూడా ఓకే మీకు ఎంతసేపు కావాలో తీసుకోండి అంటారు. ఇంకా మనకు నర్వస్నెస్ ఉంటుంది, ఎక్కువసేపు నించో పెట్టకూడదు, మనం కరెక్ట్ పర్ఫామ్ చేయాలని. ఆయనే చెప్తారు, అబ్బా నన్నేం అనుకో, మీకు ఎంతసేపు అంటే మీరు చెయ్యండి, నేను నించుంటాను అంటారు. ఆయన బాగా చేస్తే మెచ్చుకుంటారు. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పూవల్లే విరిసింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే. తారల్లే మెరిసింది, నా మనసే మురిసింది, గుట్టంతా విప్పింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే. అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా, తెరలన్నీ తీసింది, దూరాన్ని చెరిపింది, నన్ను కోరి వచ్చిందిలా. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పూవల్లే విరిసింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే. సో ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఏమున్నాయి ఈ సినిమాలో, అంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక సినిమా చూస్తుంటే? ఒక పెద్ద టీమ్ ఆఫ్ కోతులు ఉన్నాయండి సినిమాలో. కమెడియన్స్ అనే పేరు మీద కొన్ని కోతులు సినిమాలో ఉన్నాయి. ఆన్ సెట్ అసలు వాళ్ళకి స్టార్ట్ కెమెరా యాక్షన్ వద్దు, 24 hours ఎవరో ఒకరి మీద సెటైర్ లేదు, ఫుల్ ఆన్. ఈ జబర్దస్త్ అంటే ఈ కామెడీ షోస్ లో చేసిన కొన్ని యాక్టర్స్ చేశారు అన్నమాట. శ్రీనివాస్, నవీన్, ఇషాక్ అని ఒక యాక్టర్ చేశారు, హనీష్ అని, ధన్రాజ్. ఇది కాకుండా
కొన్ని సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, లైక్ పవిత్ర లోకేష్, కోట శ్రీనివాసరావు గారు. ఇట్స్ యాక్చువల్లీ మమ్మల్ని తప్పితే అందరూ పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అంటే బేసిక్ ఇలాంటి సినిమాల్లో ఏంటంటే ఆ గ్రూప్ అంతా ఉంటేనే సినిమా అనేది బాగుంటుంది. అంటే కొన్ని క్యారెక్టర్స్ కి ఇప్పుడు కోట గారిని తీసుకుంటే మనం ఆయనని ఏ క్యారెక్టర్ లో ఊహించుకున్నా ఇది అదే క్యారెక్టర్ అనే అనిపిస్తుంది. అక్కడ మనకి కోట గారు అని అనిపించదు. అండ్ ఆయన పాజిటివ్ క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ కాకుండా 1000 వేరియేషన్లు చేస్తారు అసలు ఆయన మోడ్యులేషన్. అది మనం ఎన్ని క్యారెక్టర్స్ చూసినా ఆయనని ఈ క్యారెక్టర్ ఇంకో కొత్తలో ఉన్నట్టు ఉంటుంది. బాహులి సయ్యాలో చూసిన కోట శ్రీనివాసరావు గారికి అతడులో చూసిన కోట శ్రీనివాస అసలు చాలా సంబంధం ఉండదు, కానీ రెండు విల్లనే. పొలిటికల్ లీడర్ అన్న తర్వాత బతికొండంగా ఫ్లెక్సీలు, చచ్చిన తర్వాత విగ్రహాలు వీధి కూడా పెట్టించుకోవాలయ్యా, అది ఫార్మాలిటీ. ఎవడికి పుట్టామో తెలియకపోవడం ఎంత నరకమో, ఎవడి చిత్తుకి నిప్పంటించామో తెలియకపోవడం అంతకన్నా నరకం రా. దేవుడెవడు దానవుడు ఎవడు మానవత వదిలి మృగమవ్వగా, కత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకుమని ఒడుకుతున్నది ప్రాణదీపమే. అండ్ అలాగే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? Hari is a music director for this film, and when we were shooting in Vijayawada also, he was there all the time, right? And I enjoy dancing. Shankar Master has done this choreography. Okay. And my favorite song is that Kalaide. Oh, Kalaide అని ఒక పాట. It's really very intense song. Yeah. హరి గురించి చెప్పాలంటే తణుకు నుంచి వచ్చాడండి తను. అండ్ అసలు విపరీతమైన ఇళయరాజా ఫ్యాన్. అండ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ ఎలా అంటే మనం ఎప్పుడో పాట, మనం జనరల్గా ఒక పాట హమ్ చేస్తే ఆ పాట ఏ సంవత్సరంలో ఏ సినిమా ఎవరు పాడారు ఎవరి మ్యూజిక్ ఏ రాగం అన్నంత వరకు అతను చెప్పేస్తాడు అనమాట. ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్. అండ్ లిరిక్స్ కూడా కొన్ని రాశాడు తను పాటలో. తను పాట ట్యూన్ వేసేటప్పుడే ఆ సిచ్యువేషన్ తగినట్టు లిరిక్లు కూడా రాసేస్తారు. ఐ థింక్ హీ సమ్మన్ టు వాచ్ అవుట్ ఫర్. ఫ్యూచర్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అని చాలామంది చెప్పారు. అండ్ తుంగభద్రకి ఏది పెద్ద ప్లస్ అని అడిగితే నేను కానీ సత్యరాజ్ గారు కానీ మా అందరి లొకేషన్స్ కానీ అన్నిటికన్నా ముందు నేను ఫస్ట్ హరి అనే చెప్తాను. స్క్రిప్ట్ తర్వాత హరీస్ మ్యూజిక్ అనే చెప్తాను. అండ్ మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి. సాంగ్స్ జస్ట్ సాంగ్స్ కాకుండా సీన్స్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆర్ఆర్ కానీ మేము షూట్ చేస్తుంటే మాతోనే ఉండేవాడు. అక్కడ అంబియన్ సౌండ్స్ ఏమి ఉన్నాయి. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మేము షూట్ చేస్తున్నాం హ్యాపీగా వచ్చి ఆయన లంచ్ మాత్రం తిని కూర్చుంటాడేమో అంటే నేను చాలా అబ్జర్వ్ చేసేవాడు. ఇక్కడ ఇప్పుడు మనం ఈ తోటలో షూట్ చేస్తున్నాం అంటే ఇక్కడ సౌండ్స్ ఏంటి, దీంతో మనం ఏం ప్లే చేయొచ్చు అని కొంచెం వెరీ ఇంటెన్స్ పర్సన్. కలయిదే కలయిదే కనులకు తెలియని కలయిదే, కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే. సరాసరి అదే సిరి నన్నే వరించెనే, అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే. డింపుల్, మీకు తుంగభద్ర మూవీ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఇంకా అంటే ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోతుంది, త్వరలో మా ముందుకు రాబోతుంది కదా. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ద్వారా వచ్చింది? First time I'm doing this kind of movie. Before that I've done all romantic comedies. This is like very intense movie and different. Yeah, you can see like fans and disappoint అయిపోతారు వస్తే. No, obviously not. We have good songs, beautiful songs we have, so they'll enjoy that also. They don't want to see Dimple always disappoint అవుతారని కానీ ఎంత డిసప్పాయింట్ అయిపోయిందో ఏం అవ్వరు, వాళ్ళు నచ్చుతారు ఇలాగా. They don't want to see Dimple in that glamorous look always. No, this is something different also. So I'm sure they'll enjoy this. And yes, like I said, I'm basically from theatre, so I really have a scope in this movie. అంటే యాక్చువల్గా హీరోయిన్ గ్లామరస్ గా ఉందా లేకపోతే ట్రెడిషనల్ గా ఉందా అనేది చూడరు. బేసిక్ క్యారెక్టర్ ఎంత ఉంది, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఈ రోజుల్లో ఆడియన్స్ కూడా చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో కూడా రొమాన్స్ అసలు ముట్టుకోకుండా రొమాన్స్ చేసామండి. Without touching each other, yeah. Only eye contact.
నేను అదే మీరు ప్రీవియస్ సినిమాల్లో అన్ని అసలు ముట్టుకోకుండా ఒక సీన్ కూడా లేదు, ఈ సినిమాలో అసలు ముట్టుకోకుండా మొత్తం సినిమా ముట్టుకోకుండా రొమాన్స్ చేశారు. No, there is nothing like that in this movie. So he was complaining to the director actually. అంటే ఏమని అడిగానంటే సార్ లవ్ చేసుకుంటున్నారు ఎక్కడో చోట, No. అంటే అందరూ సిటీ లాగా ఫాస్ట్ గా ఉండరు అబ్బా, వేరేలా ఉంటారు. అండ్ కానీ అంటే మీ డైరెక్టర్ కూడా బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచించారు. రొటీన్ గా మన సినిమాల్లో అన్నిట్లో ఇప్పుడు రొమాన్స్ అనగానే అదే చూపిస్తున్నారు కొంచెం కదా. వల్గర్ గా ఇప్పుడు మీరు చెప్పిన దీన్ని బట్టి చూస్తే అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూసినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. పిల్లలతో వెళ్ళి చూడొచ్చు, మనం అన్కంఫర్టబుల్ గా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు ఎలా అంటే మనం ఇప్పుడు మా పేరెంట్స్ నేను యాక్ట్ చేసిన సినిమాలు నేను పక్కన కూర్చున్నట్టు చూడడం కొంచెం కష్టం. అలా ఈ సినిమా అయితే అసలు ఉండదు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ. అసలు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయితే వదిలే, ప్రేమే అయితే వాడిని చంపే. తుంగభద్ర మూవీకి ఆడియన్స్ వెళ్ళి సినిమా చూడాలంటే ఏంటి హైలైట్స్ ఈ సినిమాలో? ఎందుకు థియేటర్కి రావాలి జనాలు? ఫస్ట్ థింగ్ సినిమా వరాహి చలనచిత్రం మంచి సినిమా తీసే బ్యానర్ చేశారు, సో కంపల్సరీ ఎంటర్టైన్ అవుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మ్యూజిక్ అండి, ఇంకోటి విజువల్స్, చాలా ఫ్రెష్ విజువల్స్ అనమాట. కొన్ని అసలు రోజు 60-70 కిలోమీటర్స్ ట్రావెల్, అట్లాంటి హౌస్ కావాలి అంటే ఇప్పుడు ప్రతి ఊరికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇప్పుడు కేరళ అంటే కేరళ హౌస్ ఉంటుంది, కర్ణాటక అంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కూడా దేస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో అట్లాంటి ఇల్లు కావాలి, ఇట్లాంటి ప్రాంతంలో అట్లాంటి ఇల్లే ఉంటుంది. రోజు 60-70 కిలోమీటర్స్ దానికోసం అంటే ట్రావెల్ చేసి తీసాను. సో దిస్ అ లాట్ ఆఫ్ నేటివిటీ. మనం మట్టివాసన చాలా ఉంది, మట్టివాసనతో వచ్చిన సినిమా చాలా రోజులు అయిపోయింది అనిపిస్తాం కదా, నిజంగా చాలా రోజులు అయిపోయింది. అంటే మనం చూసినా కూడా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ లో కనిపిస్తున్నా జస్ట్ ఇల్లుల వరకు ఎగ్జాక్ట్లీ అలాగే కనిపిస్తుంది తప్పితే టోటల్ గా ఒక విలేజ్ అనేది కనిపించలేదు. అక్కడ షూట్ చేయడం కూడా అక్కడ షూట్ చేసాం కాబట్టి మనుషులు, డైరెక్టర్ గారు ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అట్లాంటి పర్సన్ మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామంటే వాళ్ళు అలాగే ఉంటారు. మీరు చూడండి, మిమ్మల్ని తీసుకెళ్ళాం అనుకోండి, మిమ్మల్ని మళ్ళీ విలేజ్ గర్ల్ గా కన్వర్ట్ చేయడానికి మాకు సో చాలా మంది విలేజర్స్ యూజ్ చేసాం. అక్కడ క్రౌడ్ వాడాము. సినిమాలో ఒక సీక్వెన్స్ లో 2 చేతులు లేని పర్సన్ ఒకతను ఉన్నాడు అనమాట. తను 2 చేతులు లేకుండా స్మోక్ చేస్తాడు, తను ఒక వియర్డ్ క్యారెక్టర్ గా ఉంటాడు. మీ క్యారెక్టర్స్ కూడా చాలా న్యాచురల్ గా, అంటే ఏదో హీరో కావాలని గెడ్డం పెంచేసి అక్కడ పెట్టే అలా లేదు. అండ్ తను చెప్పేవాడు అంటే ఇప్పుడు ఒక స్మోకింగ్ సీన్ ఉందంటే ఫస్ట్ స్మోకింగ్ సీన్ చేసేటప్పుడు ఆయన సిగరెట్ ఇచ్చాడు, ఏమైనా స్మోక్ చేస్తామంటే సార్ పెద్దగా లేదు సార్, లాస్ట్ టైం కథలో స్మోక్ చేశాను, మధ్యలో సినిమా చేశాను, మళ్ళీ ఇప్పుడు నాకు నువ్వు అసలు స్టైలిష్ గా స్మోక్ చేయకుండా వద్దు, ఈ లోకల్ గా స్మోక్ చేస్తారు కదా అంటే ఇంకా 2 రోజులు దగ్గు ఆపలేకుండా. అండ్ దెన్ 3వ రోజు నుంచి నాకే అది రావడం మొదలుపెట్టింది అన్నమాట. తను అట్లా ఎలా ఎలిగించడానికి తనకు ఒక స్టైల్ ఉంటుంది, స్మోక్ చేయడానికి ఒక స్టైల్ ఉంటుంది. చూసారంటే తన ఆ కళ్ళలో ఒక షార్ప్నెస్ ఉంటుంది. యాక్చువల్లీ 3 months ఎండ్కి ఇంకా నాకు షూటింగ్ అయిపోయింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది, తోసేసారు ఆయన. ఎనీథింగ్ అంటే అలా వెళ్తేనే మనకి ఇదనేది చాలా బాగుంటుంది. అండ్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మేము ఒక మంచి సినిమా చూడబోతున్నాం అన్న విషయం మాకు అర్థమైపోయింది. 100%. అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇలాంటి మంచి సినిమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు తుంగభద్ర సినిమా గురించి? This movie, like Adi said, there is a lot of nativity in this movie and very fresh look it has. And like Satyaraj sir said, it's a good film. I'm sure all age, it's not like that only family audience can watch this movie, but all age group people can watch, relate to it. And you can see me in different attire in this movie. You'll get to see me in different attire. And this is a very intense movie, not like a typical commercial drama. So I'm sure they'll have fun watching this movie. They'll enjoy this movie. ఈ రోజుల్లో ఈ కాంక్రీట్ జంగుల్లో ఉంటున్న మనం ఎప్పుడో ఒక తోటకి వెళ్తాం, ఎప్పుడో వనభోజనాలు కానీ ఏదో పిక్నిక్ కానీ తోటలకు అట్లాంటి విషయాలకు వెళ్ళాం. ఈ సినిమా చూసి ఆ 2.5 గంటలు కూడా అలాగే ఉంటుంది. మిమ్మల్ని అక్కడ తీసుకొస్తాం. ఇట్స్ వెరీ ఫ్రెష్ ఫీల్. అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి కామెడీ, మంచి ఫీల్, మంచి రొమాన్స్ అండ్ ఒక చాలా స్ట్రాంగ్ మెసేజ్, ఈరోజు అవసరమైన మెసేజ్ కూడా సినిమాలో ఉంది. మంచి సినిమా తీసాం, కంపల్సరీగా చూడండి, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి, సపోర్ట్ చేయండి. ఎస్, నిజమే. ఎందుకంటే మాకు కూడా ఇవన్నీ వింటుంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో చూడాలనుకుంటున్నాం. మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలుద్దాం. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.